నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ నుంచి చూసుకుంటే కూ యాప్ నుంచి అమలు కూ వెబ్సైట్ కూడా ఉంది కదా, సోషల్ మీడియా ప్లాట్ఫాము ట్విట్టర్కి ఆల్టర్నేటివ్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు అఫీషియల్గా షట్ డౌన్ అవుతుంది అనేసి అయితే కొన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాయి బై. సో దీనికి గల కారణాలు ఏంటంటే బై సింపుల్గా ఏం లేదు, యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, దగ్గర 10 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నా కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది అడ్వర్టైజ్మెంట్స్ వస్తలేవు, స్పాన్సర్స్ వస్తలేరు, అండ్ కొంచెం డెవలప్మెంట్ ఇంకా మిగతా వేరే కారణాలు కూడా ఉన్నాయి. సో దానివల్ల మన వాళ్ళు షట్ డౌన్ చేద్దామంటారు. సో మంచిగా వచ్చినవి, మంచి కాన్సెప్ట్, మంచి పోటీగా వచ్చింది అనుకున్నాం, కానీ ఇది కూడా షట్ డౌన్ మంచి ఇనిషియేటివ్ ఉండేవి మన ఇండియా నుంచి. సో మన వాళ్ళు ఎక్కువ కూడా సపోర్ట్ కూడా తగ్గించిండే. సో చూద్దాం, ఒక ట్విట్టర్కి ఆల్టర్నేటివ్గా వచ్చిండే. సో దీని తర్వాత ఏం చేస్తారు, ఫౌండర్స్ ఎవరు అవుతున్నారు, ఇంకేమైనా చేంజెస్ చేస్తారా, కొత్త ప్లాట్ఫామ్ ఏమైనా తీసుకొస్తారని అయితే చూద్దాం. అఫీషియల్ ఇంకో అప్డేట్ వచ్చినాక చేస్తాను. ప్రస్తుతానికి అయితే కూ యాప్ అయితే త్వరలో షట్ డౌన్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ కూడా లావా నుంచి అన్నమాట. సో లావా బ్లేజ్ ఎక్స్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా, అఫీషియల్గా లాంచ్ డేట్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ చూసుకుంటే 10th July 2024కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అఫీషియల్ సేల్ ఏదైతుందో అమెజాన్ వాళ్ళది ప్రైమ్ డే సేల్ ఉంది కదా, దాంట్లో అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఒక అప్డేట్ కూడా చేసారన్నమాట ఎక్స్లో, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా మెన్షన్ చేశారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి వస్తాం. మోటరోలా Razr 50 Ultra స్మార్ట్ ఫోన్ అవుతుందో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోను దగ్గర ₹1,00,000 అన్నమాట, 1000 రూపీస్ డిస్కౌంట్తో పాటు వస్తుంది. అండ్ అఫీషియల్ సేల్ చూసుకుంటే మాత్రం July 20కి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అప్పుడు ఫస్ట్ సేల్స్ స్టార్ట్ అవుతుంది. అమెజాన్ నుంచి స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవచ్చు అయితే మనం మెన్షన్ చేసాం. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రీమియం హై రేంజ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆబ్వియస్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T3 లైట్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోకపోతే పర్చేస్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ నుంచి అవైలబుల్ ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళు కొత్తగా థింక్ సెంటర్ నియో అల్ట్రా అని అయితే లాంచ్ చేసినాయి అన్నమాట. సో ఇది మ్యాక్ స్టూడియో ఉంది కదా, దానికి మంచి కాంపిటీషన్ లాగా అయితే వస్తుంది. లుక్ వైజ్ కూడా అలానే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చిన్న ఫామ్ ఫ్యాక్టర్ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ ఇంటెల్ వాళ్ళది i9 4900K, i5, i7 ఏవైతే ఉన్నాయో T సిరీస్ అండ్ నార్మల్ సిరీస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తున్నాయి. తక్కువ చూసుకుంటే i5 14 వస్తుంది, 14 కోర్స్తో పాటు కూడా వస్తుంది, 20 థ్రెడ్స్తో పాటు వస్తుంది అన్నమాట. తక్కువది విండోస్ 10 Pro కంపల్సరీ 4060 8GB వేరియంట్ గ్రాఫిక్ కార్డ్ అయితే కంపల్సరీ ఉందన్నమాట. ప్రాసెసర్ కార్డ్ చేంజెస్ చేసుకోవచ్చు. 3.5 kgsతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ చాలా ఫామ్ ఫ్యాక్టర్, చాలా ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ జస్ట్ లాంచ్ అయింది. ఇక్కడ ప్రైస్ ఎంతనో ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే లేవు. కొన్ని అడిషనల్గా ఆస్ట్రేలియా నుంచి చూసుకుంటే మాత్రం 3.29 AUDs అనేసి అయితే ఉంది. ఇది బేస్ వేరియంట్ అనేసి అయితే అంటారు. సో కన్ఫర్మేషన్ లేదు, ప్రైస్ కార్డ్ అప్డేట్ కార్డ్ కొంచెం ఇంకా ముంగడికి అవుతుంది. సో అఫీషియల్ కన్ఫర్మేషన్స్ కాగానే ఇంకొంచెం అప్డేట్ రాగానే సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే MSI నుంచి చెప్పడం. సో MSI వాళ్ళైతే మొన్న రీసెంట్గా లాంచ్ చేసారు కదా, MSI వాళ్ళ క్లా ఏదైతే ఉందో 78,000కి ఇప్పుడు 10,000 రూపీస్ డిస్కౌంట్తో 98,000కి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ అక్కడికి నేను ఇంకా అంటున్నా ఇంకో ఓవర్ ప్రైస్ ఉంది, 60,000కి 50,000కి వస్తే ఇట్లా వాల్యూ ఫర్ మనీ అయితే నేను అంటాను. తర్వాత స్టీమ్ అనే వెబ్సైట్లో సేల్ నడుస్తుంది, సమ్మర్ సేల్ అని. ఇక్కడ డూమ్ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో డూమ్ కొత్త సిరీస్లో ఫస్ట్ గేమ్ అనుకోవచ్చు, $319 అవైలబుల్ ఉంది ఈ గేమ్. ఒకవేళ గిట్లా మీరు ఆడాలనుకుంటే ఆడొచ్చు, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. FPS-లో ఇది ఒక తోప్ గేమ్ అనుకోవచ్చు. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడం. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.